హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రీఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసి February 21 నుంచి అయితే ఉండబోతున్నాయి అనేటువంటి న్యూస్. దానికి సంబంధించినటువంటి టైం టేబుల్ అయితే రిలీజ్ అయింది కదా. అందులో భాగంగానే నేను ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మోడల్ క్వశ్చన్ పేపర్ వీడియోస్ అయితే టీచ్ చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో నేను అడిగాను ఇంకా మిగతా ఏవైనా సబ్జెక్ట్ సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలామంది స్టూడెంట్స్ చాలా సబ్జెక్ట్స్ని అయితే కామెంట్ చేశారు. అందులో భాగంగానే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి సివిక్స్ ప్రిఫైనల్ మోడల్ క్వశ్చన్ పేపర్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి 2020కి సంబంధించినటువంటి సివిక్స్ మోడల్ క్వశ్చన్ పేపర్. ఎందుకంటే 2021కి సంబంధించిన సివిక్స్ మోడల్ క్వశ్చన్ పేపర్ అంటే 2021లో 30% సిలబస్ రెడ్యూస్ అయింది కాబట్టి ఆ మోడల్ పేపర్ని తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ సివిక్స్కి సంబంధించి ఆ 2021లో రెగ్యులర్ ఎగ్జామ్ సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్ దొరకపోవడం వల్ల 2020ది తీసుకున్నాను. ఇందులో మీకు ఒక 30% సిలబస్ అయితే రెడ్యూస్ అయి ఉంటుంది. ఇంకా మిగతా క్వశ్చన్స్ ఇంకా పేపర్ ప్యాటర్న్ క్వశ్చన్ పేపర్ మోడల్ అంతా కూడా సేమ్గానే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో కూడా చూడండి. ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. అంతేకాకుండా మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పటివరకు నేను టీచ్ చేసినటువంటి ప్రిఫైనల్కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ వీడియోస్ నేను టీచ్ చేసినటువంటి ఆ ప్రిఫైనల్కి సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్ వీడియోస్ అన్నింటినీ కూడా చూడొచ్చు. ఆ వీడియోస్ అన్నింటినీ కూడా చూసి మీరు ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలని చెప్పి నేను ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్స్ ముందు ప్రిఫైనల్ అనేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టాపిక్స్ మీరు కవర్ చేసినారంటే పబ్లిక్ ఎగ్జామ్ ముందు కొన్ని టాపిక్స్ మిగిలినా కూడా వాటిని కవర్ చేసుకొని పబ్లిక్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో మీరు పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వీడియోని కూడా చూసి మంచి మార్కులతో పాస్ అవుతారని ఆశిస్తున్నాను. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సివిక్స్ మోడల్ క్వశ్చన్ పేపర్ మనం చూసే ముందు ఈ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుందో చూద్దాం. స్టూడెంట్స్, మన క్వశ్చన్ పేపర్ వచ్చేసి టోటల్గా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాయడానికి మనకి ఇచ్చేటువంటి టైం వచ్చేసి మ్యాక్సిమం 3 అవర్స్ ఉంటుంది. మన క్వశ్చన్ పేపర్ని టోటల్గా 3 సెక్షన్స్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. అవే సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సిలు. సెక్షన్ ఏకి వచ్చేసి 30 మార్క్స్ కేటాయించడం జరిగింది. సెక్షన్ బికి వచ్చేసి 40 మార్క్స్ కేటాయించడం జరిగింది. మళ్ళీ సెక్షన్ సికి వచ్చేసి 30 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్కి ఏమైనా ఛాయిస్ ఉంటుందా, ఒక్కొక్క క్వశ్చన్ ఎన్ని మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చూసుకుంటూ వెళ్దాం. ముందుగా సెక్షన్ ఏ అయితే చూడండి. ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 40 లైన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. మనకి సెక్షన్ ఏలో టోటల్గా 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అందులో ఎనీ 3 క్వశ్చన్స్కి అయితే మనం ఆన్సర్ రాయాలి. ఒక్కో క్వశ్చన్కి 10 మార్క్స్ చొప్పున 3 × 10 = 30 మార్క్స్ అయితే వస్తాయి. మీరు ఇందులో కనుక గమనిస్తే టోటల్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. అందులో 30% డిలేటెడ్ సిలబస్లో ఒక 2 క్వశ్చన్స్ పైన మిగతా 3 క్వశ్చన్స్ అయితే పక్కగా మనకి 70% సిలబస్లోనే ఉంటాయి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ స్కోప్. సెకండ్ క్వశ్చన్ చూడండి, డిఫైన్ నేషనాలిటీ, ఎక్స్ప్లెయిన్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీ. థర్డ్ క్వశ్చన్ చూడండి, రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్, అనలైజ్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, వాట్ డూ యూ మీన్ బై డెమోక్రసీ, రైట్ అబౌట్ ది డైరెక్ట్ డెమోక్రటిక్ డివైజెస్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ లెజిస్లేచర్. ఇవి మన సెక్షన్ ఏలో ఉన్నటువంటి 5 క్వశ్చన్స్. అందులో ఎన్ని 3 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే 3 × 10 = 30 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ బి చూడండి, ఆన్సర్ ఎనీ 8 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 20 లైన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. మనకి సెక్షన్ బిలో టోటల్గా 12 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ 12 క్వశ్చన్స్లో ఎనీ 8 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాలి. ఒక్కో క్వశ్చన్కి 5 మార్క్స్ చొప్పున 8 × 5 = 40 మార్క్స్ అయితే మనము గెయిన్ కావచ్చు. ముందుగా 6th క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ది అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టేట్. 7th క్వశ్చన్ చూడండి, మెన్షన్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ అసోసియేషన్. 8th క్వశ్చన్ చూడండి, డిస్క్రైబ్ ది వేరియస్
ఫేజెస్ ఆఫ్ నేషనలిజం. 9th క్వశ్చన్ చూడండి, డిఫైన్ లా అండ్ మెన్షన్ ద ఫీచర్స్ ఆఫ్ లా. 10th క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎనీ 3 సేఫ్ గార్డ్స్ ఆఫ్ లిబర్టీ. 11th క్వశ్చన్ చూడండి, డిస్కస్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. 12th క్వశ్చన్ చూడండి, హౌ ఈజ్ సోషల్ జస్టిస్ పర్సూడ్. 13th క్వశ్చన్ చూడండి, హౌ సిటిజన్షిప్ ఈజ్ లాస్ట్. 14th క్వశ్చన్ చూడండి, డిఫైన్ డెమోక్రసీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మెరిట్స్. 15th క్వశ్చన్ చూడండి, డిస్టింగ్విష్ బిట్వీన్ సెక్యులర్ స్టేట్ అండ్ థియోక్రటిక్ స్టేట్. 16th క్వశ్చన్ చూడండి, డిఫైన్ కాన్స్టిట్యూషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్. 17th క్వశ్చన్ చూడండి, డిస్కస్ ది ఫీచర్స్ ఆఫ్ ఫెడరల్ గవర్నమెంట్. ఇవి మన సెక్షన్ బిలో ఉన్నటువంటి టోటల్గా 12 క్వశ్చన్స్. అందులో ఎనీ 8 క్వశ్చన్స్ కనుక ఆన్సర్ చేస్తే ఒక్కో క్వశ్చన్కి 5 మార్క్స్ చొప్పున 8 × 5 = 40 మార్క్స్ అయితే మనకు వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ సి చూడండి, ఆన్సర్ ఎనీ 15 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 5 లైన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సెక్షన్ సిలో టోటల్గా మనకి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ 20 క్వశ్చన్స్లో ఎనీ 15 క్వశ్చన్స్కి అయితే మనం ఆన్సర్ చేయాలి. ఒక్కో క్వశ్చన్కి 2 మార్క్స్ చొప్పున 15 × 2 = 30 మార్క్స్ అయితే సెక్షన్ సికి అయితే కేటాయించడం జరిగింది. ముందుగా 18th క్వశ్చన్ చూడండి, జస్టిఫై ది స్టేట్మెంట్ దట్ పొలిటికల్ సైన్స్ ఈజ్ అన్ ఆర్ట్. 19th క్వశ్చన్ చూడండి, మెన్షన్ ఎనీ 2 డెఫినేషన్స్ ఆఫ్ స్టేట్. 20th క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ న్యాచురల్ లా. 21st క్వశ్చన్ చూడండి, రైట్ ఎనీ 3 సోర్సెస్ ఆఫ్ లా. 22nd క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ సివిల్ లిబర్టీ. 23rd క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ మీన్డ్ బై పొలిటికల్ ఈక్వాలిటీ. 24th క్వశ్చన్ చూడండి, న్యాచురల్ రైట్స్. 25th క్వశ్చన్ చూడండి, క్లాసిఫై రైట్స్. 26th క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. 27th క్వశ్చన్ చూడండి, డిఫైన్ జస్టిస్. 28th క్వశ్చన్ చూడండి, వాట్ డూ యూ మీన్ బై జుస్ సోలీ. 29th క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ అన్ ఏలియన్. 30th క్వశ్చన్ చూడండి, రైట్ ఎనీ 4 కండిషన్స్ ఎసెన్షియల్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ. 31st క్వశ్చన్ చూడండి, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. 32nd క్వశ్చన్ చూడండి, వాట్ డూ యూ మీన్ బై థియోక్రసీ. 33rd క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ సెక్యులరిజం. 34th క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ అన్ ఎన్కేటెడ్ కాన్స్టిట్యూషన్. 35th క్వశ్చన్ చూడండి, మెన్షన్ ఎనీ 2 డిఫరెన్సెస్ బిట్వీన్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్స్. 36th క్వశ్చన్ చూడండి, హౌ మెనీ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ దేర్, నేమ్ దెమ్. 37th క్వశ్చన్ చూడండి, రైట్ అబౌట్ అరిస్టాటిల్స్ క్లాసిఫికేషన్ ఆన్ గవర్నమెంట్. ఇవి మన సెక్షన్ సిలో ఉన్నటువంటి టోటల్ 20 క్వశ్చన్స్. ఆ 20 క్వశ్చన్స్లో ఎన్ని 15 క్వశ్చన్స్ కనుక మనం ఆన్సర్ చేస్తే ఒక్కో క్వశ్చన్కి 2 మార్క్స్ చొప్పున 15 × 2 = 30 మార్క్స్ అయితే మనకు వస్తాయి. ఇది స్టూడెంట్స్ మొత్తానికి మన ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి సివిక్స్ ప్రిఫైనల్ సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్. స్టూడెంట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నేను మంచి సివిక్స్ స్పెషలిస్ట్ లెక్చరర్ని అయితే కన్సర్న్ అయ్యి మీ కామెంట్స్కి అయితే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. స్టూడెంట్స్ ఈ సివిక్స్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి మాత్రమే 2020 మోడల్ క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతా ప్రిఫైనల్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్స్లో 2021 మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఈ ప్రిఫైనల్లో ఎలాగైతే మనకి క్వశ్చన్ పేపర్ ఉంటుందో ఆ క్వశ్చన్ పేపర్ కూడా 2021 రెగ్యులర్ క్వశ్చన్ పేపర్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మిగతా వీడియోస్ అన్నింటినీ కూడా చూడండి. ఇంకా మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో నేను టీచ్ చేయబోయేటువంటి ప్రిఫైనల్ సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్ వీడియోస్ చూడడానికి మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.